అడిగిన కడుపు నిండా అన్నం తిన్నాక కంచ అన్నం పెట్టింది నా భార్య బందుపోయి నాడు బాధపడుతున్నదో బాధపడేటువంటి భార్యను కళ్ళ చూసిండే బామ్మ చిన్నదాని ఎందుకొరకు చిన్న వేనవే బామ్మ ఓ బామని ఓ ధన్యమైందా బాబు అందుకే వదిలేదు జన్మ ధన్యమైందా ఈ తిమ్మాపూర్ సగం అన్ని నీకే పెడతా నీకంటే ఎక్కువ నాకు ఏముంది ఓ దేవుడు ఓ రాములు చూడు నానమ్మ తోడ కప్పుకుంది మా నానమ్మని మీ అమ్మ పెడుతో అంటే మా అమ్మమ్మ అన్నట్టు పక్క పడ్డామనేమో మా అమ్మమ్మ మా బాబమ్మ అయితే తిమ్మపురం నా కోసానికి అమ్మి పెడతా అంటే ఈ తిమ్మపురం మీ అమ్మ సంపాదించిందా మీ అమ్మ సంపాదించిందా మీ అయ్య సంపాదించిందా మీ తాతలు ముత్తాతలు సడ్డకులు బామ్మలు సంపాదించిరా ఈ తిమ్మపురి కాడ నీదేమో నడవది నీది రెడ్డి నేనేమో నడిచినా అడిగి వస్తానా 5 బల్లలు పెట్టకండి ఇదేమో నడవదు అవునా సత్తానా ఈ 5 బల్లలు పెట్టామన్నా తక్కువ ఉందా 10 కథలు చెప్పినా కూడా రావు 5 బల్లలు పెట్టి 1,00,000 రూపాయలు వస్తాయి కావచ్చు ఏ తక్కువైనా నాకు 5 బల్లలు పెట్టి అమ్ముకున్నా నీ ఎవరిని తప్పో వాడుకుని ఇస్తా నీ కొంగలేస్తా కన్న తల్లే అమ్మా బాధపడే భార్యను కళ్ళ చూసిండు రచ్చానే ఎవరదు బాబా పెంచుదానా భార్యకు కష్టం వస్తే భర్త అనుకోవను అంటారు భర్త కష్టం వస్తే భార్య అనుకోవను అంటారు సతి పురుషు లేకమైతే బామ స్వర్గలోకం మెచ్చు అంటారు భార్య భర్త లేకమైతే బామ బ్రహ్మలోకం మెచ్చు అంటారు అమ్మ
కష్టం వస్తే భరతాలు తోలంటారే బామా కడపల కష్టం నాతో చెప్పు అన్నాడా రాజారాజు ఓనాద ప్రాణేశ్వర రాజ్యానికి రాజులు ఉన్నాం నాదా దేశానికి తెల్ల ఉన్నాం ఐలోని గద్దల్లా ఉలమందరం కొమరవెల్లి గద్దల్లా కొడల మందల వరకు ఉన్నాయి మనకు ఎన్ని ఉంది ఏమయ్యా ఏమో నాకు తెలియదు నీకు ఇచ్చా రాజ్యానికి రాజుల ఉన్నాము నాదా దేశానికి ధరల ఉన్నాము నాదా ఐలోని గట్టల్లా ఆవుల మందలు మనకున్నాయి కొమరవెల్లి గట్టల్లా కొడల మందలు మనకున్నాయి ఇట్లా సంపద ఉన్నది అంత భోగ భాగ్యాలు ఉన్నాయి నా పాపగారి గర్భమందు నాదా సంతాన బలం అంటే కాలేదన్నట్టు కాదు ఒక్కగాను ఒక్క కొడుకు మనకున్నాడు కొడుకు మంత మహారాజు ఉన్నాడు కొడలకు లెక్కలు చేసినము కొడలు చేసలేక ఉన్నదయ్యా మన ఒక్క కొడుకు తోడా ఒక్క కొడుకు తోడా అమ్మంటా విలువ ఆడవిల్లా లేదు ఆడవిల్లా లేని రాములాబారాదు అంతివాడు లేని కేతయ్యారాదు సన్నాయి లేనిదో సంపయ్యారాదు సుత్తిలేని నాదా అన్నయ్యప్పరాదు అందుకే అంటారు నాదా ఆడవిల్లలేని సాబుదాబరాదు వర్తివాడు లేని సేతయ్యరాదు సన్నాయి లేని సొంపి అయ్యరాదు సుత్తి లేని కథ చెప్పరాదు గతి లేని సంసారం అయ్యరాదు మతి లేని మాట మాట్లాడరు అంటారు నాదాతో వంటి మనం పోతే పోనాదా ఓరునయ్యా ఓనాదా ఓరునయ్యా ఓనాదా కొడుకులు బిడ్డాలి అంటారంటారా ఓనాద ప్రాణేశ్వర అప్పటికి ఇప్పటికైనా కాదంటారమ్మా ఆడదై పుట్టినప్పుడు అవతారం ఎత్తినప్పుడు అమ్మాని పిలిపించుకొని ఆడతనమే అది పాడుతనం అంటారమ్మా చూడండి నా తల్లులారా ఆడతల్లి ఏదన్నా ఊరికే వేనా ఏదన్నా పల్లెకే వేనా ఏదన్నా పండుగకేనా ఏదన్నా ప్రబోజనానికి ఆడిపోతే ఎదురుగోలు కలిసిన చుట్టాలు బాంధవులు ఏమని అడుగుతారవ్వా
మొదలాలు మంచి చెడు అన్న రెండు ముచ్చట్లు పడిన తదుపరి నీ కడుపు లోపల పుట్టిన కొడుకులు ఎందరంటారు, బిడ్డలు ఎందరంటారు గాని నీకు ఇంటి లోపల బీరువ లోపల ఎంతటి బంగారం ఉన్నది, ఎన్ని చీరలు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి అని ఎవరు అడగరంటారయ్యా. నేను ఇళ్ళకి ముక్కు పెడితే పోనాదా, ముక్కు మలిప ముందు బాలాలే బాయనా, వేసుకుంటే పోనాదో లిప్పయాడి వెళ్ళాలే బాయనా, లిప్పయాడి వాలాలే బాయనా, ఏమంట కోరుకుందు అనాదా, నానాదరావు ప్రాణనాదా ఓనాదా, ఓనాద ప్రాణేశ్వరా. అందుకే అంటారు నాదా, మనకు ఒక్కగాన ఒక్క కొడుకున్నాడు నాదా, ఒక్కగాన ఒక్క కొడుకుతాడు అమ్మంట విలువ మనకు ఒక్క ఆడవిల్లలేదు. చూడండి నా తల్లులలో ఒక్క కొడుకు కాదంటారు, వంట బియ్యంసం కాదంటారు, ముంతడు రూపాలుగా అంటారు, ముక్కు పుల్ల సొమ్ము కాదంటారు, ఒక్క కన్ను సూపు కాదంటారు, ఒక్క చేత నీళ్లు తాగుతాయి దమ్మాలంటారు. అవ్వా తెలిసిన పెద్దలు ఏమన్నారు నాదా, బాలలు లేని గటువంటి బంగుళాలు ఎందుకు, ఎట్లు లేని వ్యవసాయం ఎందుకు, కోడలు లేని గొట్టం ఎందుకు, నిండని పండని చెరువెందుకు, పూజని కాయని చెట్టెందుకు, కనిపెంచని ఆడినందుకంటారవ్వా. పొద్దు పొద్దుగాలా కింద పట్టుకోవడం కాడికి నాదా, ఇళ్ళ కంట పోతే ఓనదా ప్రాణేశ్వరా. పొద్దు పొద్దులు వేసి బింద పట్టుకొని నీళ్ళ కంట నేను వెళ్ళిపోతే ఆడగట్టు అక్క ఎల్లెళ్ళు చూసి ఏమంటున్నారు, ఇళ్ళ పొద్దుగాలు లేవంగా అరటి కొట్టురాలు మొక్కము చూసినాం, గస్తుభద్ర దయ్యి మొక్కము చూసినాం, మాకు పొద్దున్నాక మంచిగా జరుగున చెడే జరుగును అని నన్ను పెట్టబెళ్ళాలి కాదు అనాదా, ఉన్నారయ్యా ఓనాదా, ఏమంట కోరుకుంటూ అనాదా, చూడండి నా తల్లులారా, అల్లి పూలు రెండైనా అర్థాలు వేరైనా ఆడవాళ్ళ మరము ఆడవాళ్ళకు తెలుసు, మొగలి పూలు రెండైనా మోసాలు వేరైనా మగవాళ్ళ మరము మగవాళ్ళకు తెలుసు. ఈ ఆడతల్లుల గుణం అంటేనే ఆత్మ గుణం అంటారు, గమ్మగొల్ల గుణం అంటేనే మాడు గుణం అంటారయ్యా. ఆడవాళ్ళ గుణము ఆత్మ గుణం ఎట్లా, మగవాళ్ళ గుణము మోడు గుణం ఎట్లా అంటే ఒక్క తల్లి కడుపు లోపల నాదా నలుగురు కొడుకులు ఉన్న గాని ఆ తండ్రి కాలువ వేసిన ఆ తల్లి కాలువ వేసిన నలుగురు కొడుకులు ఉన్నట్టు ఉంటే తల్లిదండ్రి సపాల కాడికొచ్చి మొకళ్ళ సందుల తలకాలు పెట్టుకొని గుడ్డి బిడ్డలు కూలిగినట్టు కూలుగుతారు గాని ఒక్క కొడుకు కన్నా శోకం పెట్టుకొని ఎడవత్తల అవ్వదాల. అదయ్యా నలుగురు కొడుకుల తోడనాదా ఒక్కగాన ఒక్క బిడ్డ ఉన్నా ఆ బిడ్డను 7 గంగలవతలికి ఎట్టి మనవులు ఇచ్చిన ఇంటికాడ తండ్రి కాలువ వేసిన వార్త ఒక్కగాన ఒక్క బిడ్డ ఉంటే ఒక్క బిడ్డకు తెలవంగా గా కన్న బిడ్డ ఏ చెల్లెల్లో ఉన్న ఏ చెలకల్లో ఉన్నా తలవనక తాళవనక ఇల్లనక భూవనక చేతుల 10 రూపాయలు లేకుండా పక్క బండవను 10 రూపాయలు పడుకొని గిద 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 కన్న బిడ్డ ఉంటే తండ్రి శపం కాడికి వస్తుందంటారే అవ్వ. అయ్యో ఏడవాడాలెల్లా ఏడవాడాలెల్లా ఎడుకుంటా బిడ్డు ఎడుకుంటా బిడ్డ బిడ్డ ఎల్లి వచ్చి అవ్వ మీద వాడి అయ్య మీద వాడి అవ్వదామే అవ్వ ఏడవద్దు అవ్వ కట్టమే
కన్న తండ్రి దేవయ్య ప్రాణం భవంగా పోలేక జీవి పరులాడినాడు. కన్న తండ్రి దేవయ్యకు భూములు అదికొచ్చినాయా జగలాది కచ్చినాయా కడబారగనుకున్నా ముగ్గురు కొడుకులు ఉండబడికే కొడుకుల దగ్గర పిలుచుకొని వరి కొడుకులాలు నేను వెళ్ళిపోతున్నా. కడబారగనుకున్నా గంగు కౌరు లెక్క ఇద్దరు బిడ్డలు ఉండబడికే బిడ్డల దగ్గర పిలుచుకొని అమ్మ చెప్పిపోయిండు కన్న తండ్రి దేవయ్య. ముగ్గురు కొడుకుల దగ్గర పిలుచుకొని ఓరి పెద్ద పడక కూశాలి నేను వెళ్ళిపోతున్నా. నా నడుపు కొడక వెంకటేశ్వర నేను వెళ్ళిపోతున్నా. ఓరి చిన్న కొడక నాగరాజు నేను వెళ్ళిపోతున్నా. కొడక కొడక మీరు పుట్టినాడు ముగ్గురు కొడుకులాని కొడక తిన్ననాడు మన దండ బామ తిని కళ్ళ తంట ఇస్తున్నాడు మన దండ బామ అత్త వల్ల నీడనే బామ మన కొడుకులు ఉంటున్నారు మనకు కొడుకులు మనకిద్దరు బిడ్డరాని మనం సంబరపడ్డనే బామ ముగ్గురు కొడుకులారా మామయ్య ప్రాణం వెళ్ళిపోవంగా దేవయ్య ప్రాణం వెళ్ళిపోవంగా కొడుకుల దగ్గర విలుచుకొని